ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గత వీడియోల్లో మీకు హస్తరేఖ జ్యోతిషం గురించి తెలియజేస్తున్నాను. అయితే గత వివాహ రేఖ వీడియోలో కొన్ని అసలు వివాహ వయసు గురించి చెప్తాను. ఈరోజు వివాహ వయసు గురించి తెలియజేస్తాను. వివాహ వయసు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఏ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, ఎంతకాలానికి పెళ్ళి అవుతుంది అనేటువంటి విషయం మీకు వివరిస్తాను. వివాహ వయసు అనేటువంటిది ఇక్కడ చూడండి, చిటికిన వేలుకి కింద ఇలా ఉంటుంది. అంటే ఎక్కడ వివాహ రేఖ ఉంటుంది, ఇది చిటికిన వేలు, ఎక్కడ వివాహ రేఖ ఉంటుంది. అయితే ఈ వివాహ రేఖని ఏ వయసులో పెళ్ళి అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఇక్కడ ఆత్మరేఖ అంటే హృదయ రేఖ అనేటువంటిది ఇక్కడ, ఇది హృదయ రేఖ. ఈ హృదయ రేఖకి పైన ఈ చిటికిన వేలుకి కింద మధ్యలో ఎక్కడ ప్రారంభమైందో చూసుకోవాలి. ఈ విధంగా ఈ వివాహ రేఖ ఎక్కడ ప్రారంభమైంది చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక దారం పెట్టుకొని కొలతేసుకొని, లేకపోతే టేప్తో అయినా కొలతేసుకొని 70 సంవత్సరాలుగా భావించి, అంటే పెద్దలు చెప్పినట్టు 70 సంవత్సరాలుగా ఈ యొక్క వివాహ రేఖ ప్రారంభమై స్థానాన్ని తెలుసుకోవడానికి ఈ హృదయ రేఖ నుండి ఈ బుధవేలు మధ్య నుండి కింది కనుపు నుండి దారం పెట్టుకొని చూస్తే, దారాన్ని 4 మడతలుగా కానీ 5 మడతలుగా చేసుకుంటే, ఈ మడత అంటే ఇక్కడ మధ్య భాగంలో ఉంటే 35 సంవత్సరాల్లో పెళ్ళి అవుతుందని, కింది భాగంలో ఉంటే 25 సంవత్సరాల్లో పెళ్ళి అవుతుందని, పై భాగంలో ఉంటే 40 సంవత్సరాల్లో వివాహం అవుతుందని మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఒక దారాన్ని తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టి కొలతేసుకొని ఈ దారాన్ని మడతేసుకొని ముందు సగం చేయండి. సగం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సగం చేయండి. ఒక 6 నెలలు అటు ఇటుగా మీకు వివాహ వయసు తెలుస్తుంది. అయితే వివాహ వయసు గత వీడియోలో తెలియజేస్తున్నాను. దాని గురించి ముందు ఇంకా వివరాలు చెప్తాను. అయితే ఈ వివాహ రేఖ యొక్క గురించి ఇంకేం తెలుసుకోవచ్చు అనేటువంటి చెప్తాను. ఈరోజు సంతాన రేఖ, అనేక మంది సంతాన భాగ్యం లేదనేటువంటి బాధ కలుగుతుంది. అయితే వివాహ రేఖ లేని వాళ్ళు కూడా వివాహం జరుగుతుంది. ఎలాగంటే వివాహ రేఖ లేనప్పటికీ వివాహాలు జరుగుతుంటాయి. ఎలాగంటే ప్రతి అస్తంలో ఆయుష్ రేఖ అనేటువంటిది ఇట్లా ఒకటి ఉంటుంది. ఈ ఆయుష్ రేఖ పైన బుద్ధి రేఖ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ బుద్ధి రేఖ ఈ చిటికి వేల దగ్గర ఆత్మరేఖ అనేటువంటిది. ఈ 3 రేఖలు ఎవరికైతే బ్రహ్మాండంగా ఏ కొనుపులు ఏ కటింగ్లు లేకుండా ఉంటాయో, ఏ గ్యాపులు లేకుండా ఉంటాయో, ఏ చెడు గుర్తులు లేకుండా ఉంటాయో వాళ్ళకి వివాహం జరుగుతుంది. అంటే ఈ వివాహ రేఖ లేనంత మాత్రమే వివాహం జరగదు కాదు, ఈ 3 రేఖలు బ్రహ్మాండంగా ఉంటాయి. పుట్టిన ప్రతి ఒక్కరికి కంపల్సరిగా ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది, ఈ బుద్ధి రేఖ అనేటువంటిది, ఈ హృదయ రేఖ అనేటువంటిది, దీన్ని ఆత్మరేఖ అని కూడా అంటారు. ఈ 3 రేఖలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ మధ్య భాగం కుజిస్తాను, ఇది మొదటి కుజ, ఇది మధ్య కుజ, ఇది రెండవ కుజ. ఈ గీట్లు గీసుండేదంతా కుజిస్తాను. ఈ కుజిస్తానం గతంలో కుజి వీడియోలు చెప్పినప్పుడు చెప్పాను. అంటే కుజి యొక్క స్థితిగతులు ఏంటి అంటే, అదేవిధంగా ఇది వచ్చేసి చంద్రస్థానం, ఇది శుక్రస్థానం, ఇది గురుస్థానం, ఇది శనిస్థానం, ఇది రవిస్థానం, ఇది వచ్చేసి బుధస్థానం. ఈ బుధస్థానం కింద ఉండేటువంటిదే వివాహ రేఖ. ఈ వివాహ రేఖ పైన ఉండేటువంటి సంతాన రేఖలు. ఈ సంతాన రేఖల గురించి చెప్పాలంటే, ఎప్పుడైనా చిన్న రేఖలు అంటే బుధస్థానంలో ఇలా బుధస్థానం ఉండి ఇలా వివాహ రేఖ ఉండి, ఈ వివాహ రేఖల పైన ఇలా రేఖలు ఉంటే సంతానం అంటే కొంచెం లావుగా కొంచెం బాగా కనిపిస్తుంటే మగ సంతానము, కనిపించినట్టు ఈ విధంగా చిన్నగా ఉంటాయి, కనిపించినట్టు ఉంటే స్త్రీ సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంతాన రేఖల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వివాహ రేఖ ఉండి తీరాలి. ఈ వివాహ రేఖ ఉంటేనే ఈ సంతానం యొక్క స్థితిగతులు తెలుసుకోవచ్చు. వివాహ రేఖ లేకపోయినా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ 3 రేఖల వల్ల. కానీ సంతాన విషయం తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఈ బుధస్థానం కింద ఇది అనమాట, ఇక్కడ గీశాను కదా, ఈ పైన ఉండే రేఖలు, ఈ పైన ఇది సంతాన రేఖకి పైన ఇలా రేఖలు ఉంటాయి. ఎన్ని రేఖలు ఉంటే అంత సంతానం. సన్న రేఖలు స్త్రీ సంతానాన్ని,
కొంచెం పటుగా అంటే బాగా కనిపించే రేఖల్ని పురుష సంతానంగా భావించాలి. అయితే ఒక్క నిలువు రేఖ ఉంటే మాత్రం దృఢంగా ఉంటే ఒక సంతానం, అంటే బాగా కనిపిస్తుంటే ఒక సంతానం అని. ఎప్పుడు కూడా ఈ రేఖలు ఎలా ఉంటాయంటే కొంచెం వాలుగా కనిపిస్తుంటాయి, మిక్కేళ్ళు ఇలా వాలుగా ఇట్లా కనిపిస్తుంటాయి. సంతాన రేఖలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండవు. నేను గీశాను కదా, ఇలా ఉంటే కొంచెం వాలుగా కనిపిస్తుంటాయి. వాలుగా కనిపించే రేఖలు సంతాన రేఖలు. ఈ వాలు రేఖలు అనేటువంటివి కొంచెం వాలుగా బాగా కనిపిస్తుంటే స్త్రీ సంతానంగా, కనిపించినట్టుగా వాలు అని ఉంటే, కనిపించినట్టుండి వాలుగా అని ఉంటే అవి స్త్రీ సంతానంగా మీరు పరిగణించాలి. అదేవిధంగా గురు శుక్ర బుధ చంద్ర జాతకులకి వివాహ రేఖ పైన సంతాన రేఖలు కనిపిస్తున్నాయి. అంటే సంతాన రేఖలు బాగా కనిపించేది ఎవరికంటే గత వీడియోలు తెలియజేస్తున్నాను. గురు జాతకులు, శుక్ర జాతకులు, బుధ జాతకులు, చంద్ర జాతకులు, ఈ 4 జాతకుల వారికి సంతాన రేఖలు బాగా కనిపిస్తాయి. అంటే 9 గ్రహాల్లో 4 గ్రహాల వారికి సంతాన రేఖలు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన 5 గ్రహాల వారికి, 5 అంటే శని, శుక్ర, రాహు, కేతు, కుజ జాతకులకి సంతాన రేఖలు స్పష్టంగా కనిపించవు. కాబట్టి ఆ సంతాన రేఖలు కనిపించినంత సంతానం లేదని కాదు, ఆ 5 గ్రహాల సంతాన రేఖలు కనిపించడం అనేటువంటిది భూతత్వం సాయంతో బాగా చూడాలి. ఆ టైంలోనే మనం చూడవచ్చు. ఈ మధ్యకాలంలో మీకు జ్యోతిష్యం అనేటువంటి చేయి చూసే చెప్పలే, మన ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ద్వారా ఫోటో తీసి చేయబెట్టినా కూడా జ్యోతిష్యం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రేఖ ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య, అంటే వివాహ రేఖ ఉంది, ఈ వివాహ రేఖ దగ్గర ఫోటో తీసి కానీ చెప్పిన నేనైతే చాలామందికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పడానికి అవకాశం లేక, టైం లేక ఉన్నప్పుడు వాళ్ళు వాట్సాప్ ద్వారా నాకు వాళ్ళు ఫోటో పెట్టి వాళ్ళు ఏదో గురుదక్షిణ ఇచ్చేసి పంపించేస్తే నేను ఈ విధంగా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని బిజీ వల్ల నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అదేవిధంగా చూడండి, ఇప్పుడు నేను చెప్పాను గురు శుక్ర బుధ చంద్ర జాతకులకు మాత్రమే సంతాన రేఖలు కనిపిస్తాయి. మిగిలిన వారు భూతత్వం సాయంతో చూసుకోవాలి. అయితే ఈ సంతాన రేఖల్లో ఇలా ఉంది, ఏమైనా అబ్బాయి పుట్టినగానే ఎలా చనిపోయాడు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ విధంగా సంతాన రేఖ అనేటువంటిది ఉండి ఇక్కడ ఒక కత్తిరిగాని ఉంటే సంతాన నష్టము. అంటే వివాహ రేఖ పైన సంతాన రేఖ ఉండి ఆ ఒక క్రాసు గుర్తుగాని ఉంటే అది సంతాన నష్టంగా భావించాలి. లేదా అల్పాయువు, తక్కువ ఆయుస్సుగా భావించాలి. ఎప్పుడు లావుగా మనం ఉండే రేఖ ఖచ్చితంగా సంతానం నిలబడుతుంది. ఈ విధంగా లావుగా ఉండే రేఖ వల్ల సంతానం నిలబడుతుంది. ఈ వాలు రేఖ వల్ల స్త్రీ సంతానంగా భావించాలి. అంటే కనిపించినట్టు వాలుగా ఉంటాయి. అదేవిధంగా మీకు ఇంకొక విషయం తెలియదు, ఈ సంతాన రేఖలే కాదు, ఇక్కడ మణిబంధ రేఖలు నీకు 3 ఉంటాయి. అంటే మణిబంధ రేఖలు వాస్తవంగా 3 ఎవరికైనా ఉంటాయి. ఈ 3 మణిబంధ రేఖలతో పాటు ఈ 4వ రేఖ ఉంటే యోగమైన జాగ్రత్త పురుషులు. ఇవి చూడండి, మీరు చూస్తుండండి, ఇవి మణిబంధ రేఖలు. ఈ మణిబంధ రేఖలు 3 ఉన్నాయి. ఈ 3 బంధ రేఖలు మొదటి రేఖ అంటే ఇలా ఇట్లా వంకర టెంకరగా ఉంటే ఈ మొదటి రేఖ, ఇది మొదటిది. ఈ మొదటి రేఖ కానీ వంకర టెంకరగా కానీ మణిబంధ రేఖ ఎవరికి ఉంటే గర్భం నిలబడదు, ఆ స్త్రీకి గర్భము నిలబడదు. అంటే గర్భస్రావం అయింది అది అంటారు. అయితే నేను రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక ఆయిల్ పూసి ఒక 40 రోజులు సాధన చేస్తే కొంచెం ఆ రేఖల్లో మనకి రక్షణ రేఖలు ఏర్పడతాయి. అంటే వంకర టెంకర అనేది ఎట్లా కట్ అవుతుందంటే రక్షణ రేఖ అనేటువంటిది ఏర్పడుతుంది. రక్షణ రేఖ అంటే ఏంటి? చతురస్రం అనేది రక్షణ రేఖ. త్రిభుజం అనేది నష్టపోకుండా ఉండాలి, ఆర్థిక నష్టం జరగకుండా ఉండాలంటే త్రిభుజం ఉంటుంది. మనకి నష్టం ఈ సంతాన గర్భస్రావం అనేది జరగకుండా ఉండాలంటే ఇలా చతురస్రాలు ఏర్పడతాయి, ఇలా రేఖలోనే ఏర్పడతాయి. ఇలా చతురస్రాలు ఏర్పడితే రక్షణ రేఖ. ఈ రక్షణ రేఖ వల్ల గర్భస్రావం నిలబడుతుంది. అయితే అది నేను చెప్పేటువంటి రేఖ ద్వారా తెలుసుకొని ఏదో ఒక ఆయిల్ పోసి సూర్యభగవానుడికి చూపించుకుంటే కొంచెం మీకు రెమెడీ అవుతుంది. కాబట్టి ఈ సంతాన రేఖలో మీకు సంతాన నష్టం గురించి, గర్భస్రావం గురించి, స్త్రీ సంతానం గురించి, పురుష సంతానం గురించి తెలియజేశాను. మరిన్ని వీడియోలు తర్వాత వీడియో చూడండి.